హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ ఒక 10 కోడి పుంజులు కలపడం జరిగిందండి. అయితే ఇందులో మొత్తం ఇవాళ ఉండేట్లో చాలా వరకు కొద్దిగా బలాలు హైట్లు ఉండే కోళ్ళే తెచ్చానండి. అలాగే వీటి యొక్క బాడీ షేప్ గట్రా మీరు చూసుకోండి. పెట్టమారండి, ఇది కొద్దిగా విడికల్ క్రాస్లో ఉంటుంది కోడి. రేట్ కూడా కొద్దిగా ఎక్కువేనండి. ఇది రౌండ్ బాడీ. అలాగే వీటి యొక్క దెబ్బలాట్లు కావాలంటే వాట్సాప్లో చెక్ చేసుకోండి. నేను వాట్సాప్లో హాయ్ అని పెడితే సెండ్ చేస్తాను. కోళ్ళు అయితే మాత్రం నేను పెట్టినవి కూడా చాలా స్పీడ్గా అయిపోయాయండి. 3 రోజుల నుంచి మాత్రం మనం పెట్టినట్టు అయిపోతున్నాయి. అది మీ అందరి దయ వల్ల అండి, మాదేం లేదు. మేము కొద్దిగా వాట్సాప్లో రేట్ అయినా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినా మమ్మల్ని క్షమించేసేయండి. ఎందుకంటే ఫోన్ స్విచ్ ఆన్లో పెట్టి అయితే మాత్రం చేయలేకపోతున్నాం అండి వర్క్. ఎందుకంటే ఫోన్ తర్వాత ఫోన్ రింగ్ అయిపోతుంటే మనం వాట్సాప్కి రిప్లై కూడా ఇవ్వట్లేదు. అందుకనే ఫోన్ ఆఫ్ చేసి వాట్సాప్లో మీరు పెడుతుంటే మేము రిప్లైలు పెడుతున్నాం. మీరు కొత్త పార్టీలు ఎవరైనా సరే ఫోన్ ఆఫ్లో ఉందని ఏం భయపడక్కర్లేదు. వాట్సాప్లో మీరు రిప్లై ఇస్తాము. ఎవరి డబ్బులు మనకు అక్కర్లేదు, ఎవరికి కూడా మనం హ్యాండ్ అంటూ చేయం. మేము కష్టపడి మేము తీసుకునే మా లాభం మేము తీసుకుంటాం తప్ప ఎవరికి కోడి పంపించకపోవడం కానీ అటువంటిదనే రిమార్క్ అనేది మా ఛానల్కి ఉండదు. అలాగే మీకు ఏ కోను కూడా మీకు దెబ్బలాట పెట్టి మీకు నచ్చిన తర్వాత నేను పంపిస్తాను. డబ్బులు అనేది పక్కన పెట్టండి, లాభం అనేది నేను తీసుకుంటాను. తీసుకోకుండా ఎందుకు చేయను? ఎందుకంటే మేము తిరగాలి, మేము కొనాలి, మేము కూడా దెబ్బలాటలు చెక్ చేయాలి. కళ్ళు పోతుంటాయి, కాళ్ళు ఇరిగిపోతుంటాయి, అవన్నీ మామూలే. లాభం వస్తుంది, నష్టం వస్తుంది వ్యాపారం అయిన తర్వాత. కానీ మనం పెట్టినవి ఎవరైనా సరే కావాలంటే మీకు ఓకే అనుకుంటే ఆ సమయానికి మీ దగ్గర డబ్బులు లేకపోతే నెక్స్ట్ మర్నాడు కోళ్ళు వస్తే అవి తీసుకోవచ్చు. అంతేగాని పక్కన పెట్టండి, దీన్ని ఉంచండి, రేపు చూద్దాం అటువంటివి కొద్దిగా ఆఫ్ చేసేసేయండి. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే మర్నాడు మళ్ళీ మీ మనసు మారిపోవచ్చు. ఎందుకంటే కట్టడానికి జాగా లేదండి, సేమ్ రంగు మా ఇంటి దగ్గర ఉంది, తర్వాత మా అన్నయ్య వద్దన్నాడు, ఇటువంటివి వచ్చాయంటే మళ్ళీ నాకు యూట్యూబ్లో పెట్టడానికి అది కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. దాని గురించి కొద్దిగా మీరు అందరూ అర్థం చేసుకొని ఆ సమయానికి ఒకవేళ మీకు పక్కగా కావాలంటే పోనీ హాఫ్ అమౌంట్ కొట్టి మర్నాడు వేసుకుని అయినా సరే తీసుకోవచ్చు. కానీ మరి 7,000 కోటికి ఒక 500 1000 కోటి మాత్రం ఆపొద్దండి. దయించి ఎవరిని తప్పు పట్టట్లేదు. అది ఎందుకు చెప్తున్నామంటే కోడి అనేది కూడా ఒక పచ్చి వ్యాపారం లాంటిదే. అది ఎప్పుడు బాగుంటుందో అప్పుడే ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి కోడిని. ఎందుకంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. కోల్డ్ ఫీల్డ్ ఈ దుడ్డు మెయింటైన్ చేసే వాళ్ళకి కానీ కోళ్ళు అమ్మే వాళ్ళకి కానీ అది తెలుస్తుంది. మేము ఇచ్చేటప్పుడు మనస్ఫూర్తిగా మేము ఫుల్ హెల్దీ కోడిని ఇస్తాం. మీకు హెల్దీగా రావాలనే కోరుకుంటాం, మీకు పందెం కొట్టాలనే కోరుకుంటాం. ఎందుకంటే మీకు ప్లస్ అయితేనే మాకు ప్లస్ అవుతుంది. అది మీరు అర్థం చేసుకోండి. అలాగే రీసేల్ చేసుకునే వాళ్ళకి మన ఛానల్ కరెక్ట్ కాదు. శుభ్రంగా మన దగ్గర తీసుకుని తయారు చేసి పందెం కొట్టుకునే వాళ్ళకి బాగుంటుంది. అలాగే నేను చెప్పిన దానివల్ల తీసేసుకోకండి. వాట్సాప్లో వీడియోలు పెట్టించుకోండి. వీడియోలు 2-3 సార్లు చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత ఏమైనా డిస్కౌంట్ ఉంటుందేమో అడగండి. డిస్కౌంట్ ఉంటే ఇస్తాము, లేకపోతే లేదని చెప్పేస్తాం. అదండి విషయం. అలాగే ట్రాన్స్పోర్ట్లు అనేది మెయిన్ సిటీలకి స్పీడ్గా అవుతుంది. మన రాజమండ్రి దగ్గర ఉండే వాటికే కొద్దిగా ట్రాన్స్పోర్ట్ లేట్ అవుతుంది. అలాగే కొందరు ఏ రేంజ్కి వస్తుందని అడుగుతున్నారు. మీరు కోడి కొనే బట్టి దాని దెబ్బలాట్లన్నీ గమనించి అది మీరే ఆలోచించుకోండి. ఓకే అండి. మన ఫుల్ అడ్రస్ వచ్చేసరికి రాజమండ్రి దగ్గర రాజానగరం మండలం, కలవచల గ్రామం, తూర్పుగోదావరి జిల్లా, క్రాంతి ఫార్మ్స్ అండి. థ్యాంక్ యూ ఆల్.